హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్వీన్స్ బ్యూటీ అండ్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నాటు చిక్కుడుకాయ కోడిగుడ్డు అండి. నాటు చిక్కుడుకాయ కోడిగుడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఈరోజు చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులోనికి 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకొని ముందుగా గుడ్లని ఉడకబెట్టేసుకోవాలండి. వాటిని ఈ విధంగా మనం ఆయిల్లోకి వేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మంచిగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో కన్నా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోనికి నిలువుగా కట్ చేసుకున్నటువంటి 3-4 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. అలాగే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నటువంటి 2 పెద్ద సైజు ఉల్లిపాయలను కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలోనికి 1/4 టీ స్పూన్ వరకు పసుపు, 2 స్పూన్స్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకుని స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. ఆనియన్స్ అనేది ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే మనకి ఈ విధంగా మగ్గిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఇందులోనికి 2 పెద్ద సైజు టమాటాలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలను కూడా ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కుక్ చేసుకోవాలండి. వాటర్ అంతా పోయి మనకి నూనె అంతా పైకి వచ్చే వరకు కూడా బాగా కుక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ టమాటాలో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి. ఇప్పుడు ఇందులోనికి చిక్కుడుగాయలు అనేది వేసుకుంటున్నాను. ఈ చిక్కుడుగాయలు మనం ముందుగానే శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలండి. ఎక్కడైనా పురుగు పట్టి కూడా మనకి చిక్కుడుగాయలు అన్నది ఉంటుంది. అవేమీ లేకుండా ఒకసారి చెక్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని వాటర్లో శుభ్రంగా వాష్ చేసుకొని మనం ఈ విధంగా వేసేసుకోవాలి. నేను యూస్ చేస్తున్నది నాటు చిక్కుడుగాయలండి. మనకి ఇంట్లో పాతలు పెడుతూ ఉంటారు కదా, వాటి చిక్కుడుగాయలు అయితే నేను యూస్ చేస్తున్నాను. మీరు ఇవి కూడా కాకుండా బయట దొరికే చిక్కుడుగాయలను కూడా ఈ విధంగా కర్రీ చేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న చిక్కుడుగాయలని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. ఇక్కడ మనకి చిక్కుడుగాయలు అన్నది కలర్ మారడం బాగా తెలుస్తుంది. అంటే మనకి ఇక్కడ చిక్కుడుగాయలు బాగా కుక్ అయినాయండి. ఇప్పుడు ఇందులోనికి ఒక 2 స్పూన్స్ వరకు కారం అన్నది యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న స్పూన్ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకొని 1 నిమిషం పాటు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. కారం ఇలా మగ్గించుకోవడం వల్ల మనకి పచ్చివాసన అన్నది పోతుందండి. వెంటనే వాటర్ అన్నది వేయద్దు. కారం వేసుకున్న తర్వాత స్టవ్ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేదంటే మనకి కర్రీ అన్నది మాడిపోతుంది. ఈ విధంగా కలిపేసుకుని 1 నిమిషం పాటు కారాన్ని మగ్గించేసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ఒక గ్లాస్ వరకు వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలండి. మనకి కర్రీ అన్నది ఎక్కువ శాతం ఆయిల్లో మగ్గడం వల్ల వాటర్ కంటెంట్ అన్నది తక్కువ పడుతుందండి. ఇక్కడ నేను ఒక గ్లాసున్నర వరకు వాటర్ అన్నది తీసుకున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం ఎగ్ అన్నది ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ ఎగ్స్ మొత్తాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఎగ్స్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా పోయి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. ఒక 5-6 నిమిషాల పాటు మగ్గిన తర్వాత మనకి కర్రీ అన్నది ఇలా ఉంటుందండి. మొత్తం వాటర్ అంతా అయిపోయి ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంటుంది. ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చిక్కుడుకాయ కోడిగుడ్డు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టేనండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.